ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో చాలా అంశాల్లో పాలకుల వ్యవహార శైలి చూస్తూ ఉంటే, మరీ ముఖ్యంగా ఉప ముఖ్యమంత్రి వ్యవహార శైలి చూస్తూ ఉంటే, ఇళ్లల్లో చెక్కకు చెదలబడితే మొత్తం ఇల్లే తగలబెట్టేద్దామని చెప్పే అటువంటి వ్యవహార శైలి. ఎవరైనా ఈ పని చేసుకుంటారా? ఇంట్లో చెక్కకు చెదలు పెట్టిందనుకో, ఇంటిని తగలబెట్టేస్తారా? ఎవరైనా చెదలు రిపేర్ చేస్తారు, చెదలు లేకుండా చూసుకుంటారు. కానీ వీళ్ళ వ్యవహార శైలి ఎట్లుంది? తాజాగా కాకినాడ పోర్టు దగ్గర నుంచి మొదలెడితే వెనక్కి వెళ్ళండి, ఎన్ని సంఘటనలు కనిపిస్తాయో. కాకినాడ పోర్టు ఒకరేమో స్మగ్లింగ్ డెన్ అంటారు, ఈయనేమో అసలు ఇది ఏమంటారు స్మగ్లింగ్ కార్యకలాపాలకు ఇంటర్నేషనల్ దాంట్లకు ఏదో ఆశ్రయం ఇస్తున్నట్లు ఆ పోర్టు మాట్లాడతారు. అక్కడ ఏమైనా కనుక నిషేధిత వస్తువులు ఎగుమతి అవుతూ ఉంటే కాకుండా కంట్రోల్ చేసుకోవాలి. రేషన్ బియ్యం అనేది రాష్ట్ర పరిధిలో ఉన్నది, కాకుండా చూసుకోవాలి. దాన్ని కంట్రోల్ చేయలేకుండా పోయి పోర్టు మీద వేయడం ఏంటి? ఇప్పుడు కాకినాడ పోర్టుకి చెడ్డ పేరు తీసుకొని వస్తే ఎంత ఇబ్బంది రాష్ట్రానికి. ఉపాధి 30,000 మంది కార్మికులు పనిచేస్తుండ్రు, దాని మీద ఫుల్ నెగిటివ్ క్రియేట్ చేసి ఎవరైనా అక్కడి నుంచి ఎక్స్పోర్ట్ చేయాలనుకున్న వాళ్ళు ఎందుకురా బాబు ఇదంతా యాడ మన సరుకు ఆగిపోతుంది, ఇంకో పోర్టును చూసుకుందామని చెప్పి అనుకుంటే, అట్లా అనుకుంటే ఇంత టెర్రర్ క్రియేట్ చేయాలి దాని చుట్టూ అండి. అదేం ప్రాబ్లం ఉందో దాన్ని సాల్వ్ చేసుకోవాలి. మొత్తం పోటుని తగలబెట్టేస్తున్నారు ప్రతి అంశంలోనూ. వాలంటీర్లు 35,000 మంది అమ్మాయిలను సంఘ విద్రోహ శక్తులకు అమ్మేశారంటారు. మొన్న వాళ్ళ బడ్జెట్లో ప్రవేశపెట్టింది 6.5 లక్షల కోట్లు, కానీ అప్పు లేదు 6,44,000 కోట్లే, అంటే 14 లక్షల కోట్లు అని చెప్పి అప్పుడు ప్రచారం చేశారు. ఎందుకు రాష్ట్ర పరువు తీయడం? ఇప్పుడు కాకినాడ పోర్టు చుట్టూ కూడా పరువు తీయడమే కదా. ఏంటండి బాబు, ఎన్ని విమానాశ్రయాల్లో గోల్డ్ దిగుమతి అక్రమంగా చేసుకుంటే కేసులు కస్టమ్స్ వాళ్ళు ఫైల్ చేయలేదు? ఎవరైనా విమానాశ్రయాలు తగలెట్టేద్దాము, దాని ఇమేజ్ మొత్తం నాశనం చేద్దాం, స్మగ్లింగ్ కేసులకు సెంట్రల్గా ఉంటాయని చెప్పి ఏ రాజకీయ నాయకుడైనా పాలకుడైనా మాట్లాడారండి అట్లా? ఆ విశాఖ పోర్టుకు టన్నులుగా ఎలక్షన్స్ ముందు అది రాలే, డ్రగ్సా కానీ గంజాయా? విశాఖ పోర్టును తగలెట్టేద్దాము అంటారా అప్పుడు పాలకులు? అంటారు ఆ మాట. గుజరాత్ పోర్టుకి ఆ ముద్రా పోర్ట ఎంత వచ్చా అప్పుడు వాళ్ళు ఆ పాలకులు ఎవరైనా అంటే గుజరాత్ పోర్టు స్మగ్లింగ్ డెన్గా మారిపోయిందని ఎవరైనా అంటారా ఇట్లాంటివన్నీ? ఏంటో వీళ్ళ విధానాలు ఏంటో, వీళ్ళ కథలు ఏంటో, అసలు వీళ్ళకు అరే ఏం మాట్లాడితే దాని కాంప్లికేషన్స్ ఎట్లుంటాయని చెప్పి అన్న అర్థమవుతుందా? అవగాహన ఉందా? ఏది బుద్ధిపడితే మాట్లాడుతూ పోవడమేనా? కాకినాడ పోర్టు ప్రతిష్టనే పనంగా పెట్టేసి నాశనం చేసేస్తారా? ఏంటండి బాబు వీళ్ళ వ్యవహార శైలి? చాలా అంశాలు ప్రతిదీ ఇలాగే. ఏం పద్ధతిలో ఏమో మరి మాట్లాడాలి. ఈ కథలు ఇవంతా కంట్రోల్ చేయొద్దని ఎవరు చెప్పట్లే. బియ్యం అక్రమంగా రవాణా జరిగి వెళ్ళిపోతుందంటే ఆ ప్రాసెస్ స్టార్ట్ కాకుండా చూడండి. ఇప్పుడు ఏమంటారు, అక్రమ రవాణా పోర్టు నుంచి అయితే పోర్టు స్మగ్లింగ్ డెన్ అయిపోతుంది, అక్రమ రవాణా ఎయిర్పోర్ట్ నుంచి అయితే ఎయిర్పోర్ట్ ఏమంటారు స్మగ్లింగ్ డెన్ అయిపోతుందా? ఎంత అసలు ఆశ్చర్యం అనిపిస్తుంది, బాధేస్తుంది వీళ్ళని చూస్తే. రాష్ట్రంలో కీలకమైన వాటిని కనుక పనంగా పెట్టేసి ఏం సాధిద్దామని